నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ సెషన్లోని తోరన్స్ కోసం ఫ్లవర్ ప్యాటర్న్ ఒకటి మళ్ళీ చూద్దాము. చాలా ఈజీ ఫ్లవర్ ప్యాటర్న్, కొంచెం ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. స్టార్టింగ్ ఇలా మ్యాజిక్ సర్కిల్ తీసుకొని చైన్ 1 వేస్తూ 12 సింగిల్ క్రోషెట్స్ చేస్తున్నాను. చైన్ 1 సింగిల్ క్రోషెట్ కింద కౌంట్ చేస్తున్నాను. ఇలా 12 సింగిల్ క్రోషెట్స్ చేసిన తర్వాత మ్యాజిక్ సర్కిల్ తలక టెయిల్ని ఇలా పుల్ త్రూ చేసేయడమే, దగ్గరికి లాగేయడమే అనమాట. స్టార్టింగ్ చైన్ 1 వేసాను కదా, స్లిప్ స్టిచ్ వేసేయడమే. ఇక్కడికి ఈ రో కంప్లీట్ అయిపోయినట్టు అనమాట, సర్కిల్ కంప్లీట్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రో చైన్ 3తో స్టార్ట్ చేస్తున్నాను. చైన్ 3 1 డబుల్ క్రోషెట్ కింద కౌంట్ చేస్తున్నాను. నెక్స్ట్ 3 క్రోషెట్స్ ఇన్కంప్లీట్ డబుల్ క్రోషెట్స్ చేస్తున్నాను. క్లస్టర్ లాగా క్రోషెట్ చేస్తున్నాను అనమాట. టోటల్గా 6 క్లస్టర్స్ క్రోషెట్ చేస్తున్నాను. ఒక క్లస్టర్కి 2 చైన్ స్పేసెస్ యూస్ చేస్తున్నాను. టోటల్గా 12 కదా సింగిల్ క్రోషెట్స్ చేసాం ఫస్ట్ రోలోని. సో 6 క్లస్టర్స్ తీసుకుంటున్నాను. 2 చైన్స్ యూస్ చేస్తున్నాను ఒక క్లస్టర్కి. ఫస్ట్ క్లస్టర్ ఒక్కటే ఇలా చైన్ 3తో స్టార్ట్ చేసి 3 ఇన్కంప్లీట్ డబుల్ క్రోషెట్స్ చేస్తున్నాను అనమాట. ఒక క్లస్టర్ కంప్లీట్ అయినట్టు. ఇలా 4 క్రోషెట్స్ చేసిన తర్వాత నీడిల్ మీద యార్న్ వేస్తూ పుల్ త్రూ చేసి చైన్ 3 సెపరేషన్ ఇవ్వాలి. ఇక్కడికి ఒక క్లస్టర్ కంప్లీట్ అయిపోయినట్టు. నెక్స్ట్ క్లస్టర్ నెక్స్ట్ 2 చైన్ స్పేసెస్ యూస్ చేస్తున్నాను. మళ్ళీ 4 ఇన్కంప్లీట్ డబుల్ క్రోషెట్స్ వస్తాయి. కాకపోతే ఈసారి సెకండ్ క్లస్టర్కి 5 లూప్స్ వస్తాయి నీడిల్ మీద, ఎందుకంటే ప్రీవియస్ క్లస్టర్ తరక లూప్ కూడా ఇలా క్యారీ చేస్తున్నాం కాబట్టి. ఇంకా రిమైనింగ్ క్లస్టర్స్ కూడా ఇలాగా కంటిన్యూ చేయడమే. టోటల్గా 6 క్లస్టర్స్ వస్తాయి. క్లస్టర్స్ ప్లేస్లోని పాప్కార్న్ స్టిచెస్ కూడా తీసుకోవచ్చు. లాస్ట్ షార్ట్లో నేను పోస్ట్ చేశాను కదా, అలా కూడా ఈ రో కంప్లీట్ చేయొచ్చు అనమాట. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు. ఇలా 6 క్లస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎండింగ్లోని 3 చైన్స్ వేస్తూ ఫస్ట్ క్లస్టర్ యొక్క ఫస్ట్ చైన్తో ఇలాగా స్లిప్ స్టిచ్తో జాయిన్ చేశాడు. ఇక్కడితో సెకండ్ రో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కలర్ చేంజ్ చేసేస్తాను. కలర్ చేంజ్ చేయడం ఆప్షనల్, సేమ్ కలర్తోనే కంటిన్యూ చేయొచ్చు, పెటల్స్ వస్తాయి. క్రోషెట్స్లో కలర్ చేంజింగ్ చాలా ఈజీ. చైన్ 3 స్పేస్ నుంచి ఇలా కలర్ చేంజ్ చేస్తూ చైన్ 5తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. పెటల్స్ వస్తాయి. ఇలా చైన్ 5 వేసాను కదా, ఇది 1 డీసీ కింద కౌంట్ చేస్తున్నాను. నెక్స్ట్ 5 డీసీస్ ఎక్స్పాండెడ్ డీసీస్ అనమాట, కంప్లీట్ డీసీస్. సింగిల్ డబుల్ ట్రిపుల్ క్రోషెట్స్ బేసిక్ వీడియోస్లో చూసాము. డబుల్ క్రోషెట్స్ కదా, నీడిల్ మీద యార్న్ వేస్తూ 2 లూప్స్ నుంచి 2 టైమ్స్ పుల్ త్రూ చేసేయడమే. ఇలా 3 ఎక్స్పాండెడ్ డీసీస్ చేసిన తర్వాత చైన్ 2 తీసుకుంటున్నాను. చైన్ 2 ఇలా వేసిన తర్వాత పికాట్ స్టిచ్ తీసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, పికాట్ స్టిచ్ వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. ఇలా పికాట్ స్టిచ్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ 3 ఎక్స్పాండెడ్ డీసీస్ మళ్ళీ కంటిన్యూ చేయడమే. జనరల్గా డీసీస్ 2 చైన్స్ 3 చైన్స్ లేదా 4 చైన్స్తో అయినా స్టార్ట్ చేస్తాము. నేను ఇక్కడ 5 చైన్స్తో స్టార్ట్ చేశాను కాబట్టి ఎక్స్పాండెడ్ డీసీస్ అని అంటున్నాను అనమాట. ఇలా ఎక్స్పాండ్ చేస్తూ డీసీ క్రోషెట్ చేస్తున్నాను. కన్ఫ్యూజన్ లేకుండా పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. ఇలాగా 5 డీసీస్ అంటే ఎక్స్పాండెడ్ డీసీస్ చేసిన తర్వాత 6th డీసీ వచ్చేసరికి ఇలా చైన్ 5తో ఎండ్ చేసేయడమే. ఎందుకంటే యార్న్ పొజిషన్ బాటంలోకి వచ్చేయాలి, నెక్స్ట్ పెటల్ కంటిన్యూ చేయాలి కాబట్టి ఇక్కడికి ఫస్ట్ పెటల్ కంప్లీట్ అయిపోయినట్టు. సిమిలర్గానే రిమైనింగ్ 5 పెటల్స్ క్రోషెట్ చేయాలి. నెక్స్ట్ చైన్ 3 స్పేస్ నుంచి ఇలాగా స్లిప్ స్టిచ్ వేస్తూ చైన్ 5తో స్టార్ట్ చేస్తున్నాను. సో ఆన్ అనమాట, ఇంకా ఇలా కంటిన్యూ చేయడమే.
లాస్ట్ డీసీ చైన్ 5 వేస్తూ స్లిప్ స్టిచ్తో ఎండ్ చేసేయడమే. సేమ్ అదే చైన్ 3 స్పేస్లోనే స్లిప్ స్టిచ్ వేస్తూ ఎండ్ చేసేయడమే అనమాట. ఇలా బేసిక్ ఫ్లవర్ ప్యాటర్న్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎక్స్టెన్షన్ చూద్దాము. సెకండ్ లేయర్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. స్టార్టింగ్ చైన్ 3 స్పేస్ ఉంది కదా, స్లిప్ స్టిచ్ తీసుకుంటూ కలర్ చేంజ్ చేస్తాను. కలర్ చేంజ్ చేయొచ్చు, లేకపోతే సేమ్ కలర్తోనే కంటిన్యూ చేయొచ్చు అనమాట. నేను సేమ్ కలరే ఫౌండేషన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ పెటల్స్కి కలర్ చేంజ్ చేస్తాను. ఇలా స్లిప్ స్టిచ్ తీసుకున్న తర్వాత చైన్ 5 వేసి ఫౌండేషన్ లూప్స్ తీసుకుంటాను. 6 ఫౌండేషన్ లూప్స్ వస్తాయన్నమాట. 6 పెటల్స్ కదా, 6 ఫౌండేషన్ లూప్స్. ఇలా చైన్ 5 క్రోషెట్ చేసిన తర్వాత పెటల్ యొక్క అదర్ ఎండ్ దుక్కు ఇలాగా లూప్ పిక్ చేస్తూ స్లిప్ స్టిచ్ వేసేయడమే. ఇక్కడికి ఫస్ట్ ఫౌండేషన్ లూప్ వచ్చేసినట్టు. ఇంకా 5 మోర్ ఫౌండేషన్ లూప్స్ సిమిలర్గానే తీసుకోవాలి. చైన్ 5తో స్టార్ట్ అవుతుంది ఈచ్ లూప్. ఇలా స్లిప్ స్టిచ్ కానీ సింగిల్ క్రోషెట్ కానీ తీసుకోవచ్చు. సో ఇదనమాట ఫస్ట్ ఫౌండేషన్ లూప్. నెక్స్ట్ ఇంకా 5 ఫౌండేషన్ లూప్స్ సిమిలర్గానే చేయాలి. లాస్ట్ ఫౌండేషన్ లూప్ అంటే 6th ఫౌండేషన్ లూప్ వచ్చేసరికి స్టార్టింగ్ ఫౌండేషన్ లూప్తో ఇలా జాయిన్ చేస్తూ కలర్ చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. ఈ రో ఆఫ్ పెటల్స్ చైన్ 6తో స్టార్ట్ చేస్తున్నాను. ట్రిపుల్ క్రోషెట్స్ చేస్తాను. ఇలా చైన్ 6 చేసిన తర్వాత ట్రిపుల్ క్రోషెట్స్ కాబట్టి నీడిల్ మీద 2 టైమ్స్ యార్న్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ నీడిల్ మీద యార్న్ వేస్తూ 2 లూప్స్ నుంచి 3 టైమ్స్ పుల్ త్రూ చేయడం. ఇది ట్రిపుల్ క్రోషెట్ అనమాట. డబల్ ట్రిపుల్ క్రోషెట్స్ కూడా చేయొచ్చు. నేను ట్రిపుల్ క్రోషెట్స్ యూస్ చేశాను. ఎక్స్పాండెడ్ ట్రిపుల్ క్రోషెట్స్ అనమాట. ఎక్స్పాండ్ చేస్తూ చేశాను కదా. ఇలా 4 ట్రిపుల్ క్రోషెట్స్ చేసిన తర్వాత చైన్ 2 లేదా చైన్ 3 వేయచ్చు. చైన్ 3 వేసి పికాట్ స్టిచ్ తీసుకుంటున్నాను. జస్ట్ లైక్ ఫస్ట్ లేయర్ ఆఫ్ పెటల్ ఎలా చేశాను అలాగే మళ్ళీ కంటిన్యూషన్. 4 మోర్ ఎక్స్పాండెడ్ ట్రిపుల్ క్రోషెట్స్ అనమాట. లాస్ట్ ట్రిపుల్ క్రోషెట్ అంటే 8th ట్రిపుల్ క్రోషెట్ వచ్చేసరికి జస్ట్ లైక్ మనం ఫస్ట్ లేయర్ ఆఫ్ పెటల్స్కి ఎలా అయితే చేసామో చైన్ 6 వేయాలి. ఈసారి చైన్ 6తో కదా స్టార్ట్ చేశాను. చైన్ 6 వేస్తూ స్లిప్ స్టిచ్తో ఎండ్ చేసేయడం అనమాట. సేమ్ అదే చైన్ స్పేస్లోని స్లిప్ స్టిచ్ వేస్తూ ఎండ్ చేసేయడమే. ఇక్కడికి ఫస్ట్ పెటల్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇంక ఇలా కంటిన్యూ చేయడమే. 5 మోర్ పెటల్స్ వస్తాయి. స్లిప్ స్టిచ్తో ఫస్ట్ పెటల్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పెటల్ వచ్చేసరికి సెకండ్ ఫౌండేషన్ లూప్ ఉంది కదా, 5 చైన్ ఫౌండేషన్ లూప్లో ఇలా స్లిప్ స్టిచ్ వేస్తూ మళ్ళీ చైన్ 6తో స్టార్ట్ చేయడమేనమాట. ఇలా కంటిన్యూ చేయడమే. ఫ్లవర్ ప్యాటర్న్ కంప్లీట్ అయిపోయింది. 2 లేయర్ ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట. 3 లేయర్స్ 4 లేయర్స్ వరకు సిమిలర్గానే క్రోషెట్ చేయొచ్చు. జస్ట్ స్టార్టింగ్ 5 చైన్ ఫౌండేషన్ లూప్లో స్లిప్ స్టిచ్ వేస్తూ చైన్ 1 తీసుకుంటూ యార్ని కట్ చేసేయడమే.
చాలా ఈజీ ఫ్లవర్ ప్యాటర్న్, కొంచెం ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. బిగినర్స్ ప్రాజెక్ట్ ఇది. బేసిక్ క్రోషెట్సే యూస్ చేసాం ఈ ఫ్లవర్లోని. టర్నిషన్ క్రోషెట్స్ యూస్ చేసి కూడా సిమిలర్ ప్యాటర్నే చేయొచ్చు. ఆ ప్యాటర్న్స్ కూడా మనం లైవ్లో చూసాం చేయడం, లైవ్లోని చూసాం. ఈవెన్ నేను వీడియోస్ కూడా షేర్ చేశాను. సో ఇదన్నమాట ఇవాళ వీడియోలోని బేసిక్ అండ్ ఈజీ ఫ్లవర్ ప్యాటర్న్ ఫర్ బిగినర్స్. తోరన్స్కి చాలా బాగుంటాయి ప్యాటర్న్స్. హెయిర్ స్క్రంచెస్ కింద కూడా యూస్ చేయొచ్చు. మన ఛానల్ ప్లేలిస్ట్లోని ఇలాంటి సిమిలర్ ఫ్లోరల్ ప్యాటర్న్స్ చాలానే ఉన్నాయి. లైవ్లోని చేసాం, అలాగే వీడియోస్ కూడా షేర్ చేశాను. ట్రై చేస్తేనే వస్తాయి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. హ్యాపీ క్రోచెట్స్.